లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం మనం చదువుకుందాం. 16వ వచనం 17వ వచనం. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చాలా విషయాలు రాసుకుంటూ వచ్చారు. అందులో ఒక అమూల్యమైనటువంటి మాట ఏంటంటే, యెహోవాకి అసాధ్యమైనవి 6 కలవట, 7 కూడా కలవు. దేవునికి అసహ్యమైన కార్యాలు. ఒక మనిషి అంటే ప్రభువుకి ఇష్టం లేకపోవడం, ఒక మనిషి అంటే ప్రభువు ఆనందించకపోవటం ఎందుకు జరుగుతుంది అంటే, ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఏయో అక్కడ జరుగుతున్నాయండి. దేవునికి అసహ్యమైన కార్యాలు ఏయో ఆ మనిషిలో ఉన్నాయి. అందుకే ఆయనకి చాలామంది ఇష్టం ఉండరండి. ఆయనకి ఇష్టలుగా బ్రతకడం చాలా కష్టమేనండి. ప్రతి మనిషి కూడా వారికి ఇష్టంగా బ్రతకడానికి ఇష్టపడతారు, కానీ దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లేరు అని నేను చెప్పకూడదు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకని ఆ మాట చెప్పగలిగామంటే, వారిలో దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చాలా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. దేవునికి ఇష్టంగా బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది ప్రజలు ఉన్నారండి. ఇంతకీ దేవునికి అసహ్యమైనవి ఏంటో మనం చూస్తే ఇక్కడ 7 ఉన్నాయి, 6 ఉన్నాయి, 7 కూడా ఆయనకి హేయములే అని బైబిల్లో రాయబడి ఉంది. అవేవనగా అంటే అవి కూడా ఆయనే చెప్తున్నాడు. అవేంటంటే అహంకార దృష్టి. చెప్పండి, అహంకార దృష్టి. ఇది చాలా చాలా మనిషికి ఇంపార్టెంట్ అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అహంకారం అనేది దేవునికి అసహ్యమైనటువంటి కార్యం అండి. దేవుడు ఇష్టపడనటువంటి కార్యం, దేవునికి హేయమైనటువంటి కార్యం అహంకారం. ఇదే సామెతల గ్రంథంలో గనక మనం చూస్తే ఇంకొక స్థలంలో ఇదే జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తారు. 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూడండి, అహంకారమైన మనసు. అహంకారం అంటే దేవునికి అస్సలు ఇష్టం లేదండి. ఎందుకు ఇష్టం లేదు అంటే, అహంకారం, గర్వం, హెచ్చించుకోవటం ప్రభువుకి అసహ్యమైనటువంటి కార్యాలు. ఈ రోజున మనం చూస్తే ఏమీ లేనోళ్ళు కూడా ఎంత గర్విస్తూ ఉంటారో, ఎంత అహంకారంతో ఉంటారో. అదే సమయంలో చాలామంది ఉన్నవాళ్ళని మనం చూస్తే చాలా తగ్గించుకొని ఉంటారండి. అహంకారం అంటే దేవునికి అయిష్టమైనటువంటి పని, దేవునికి అసహ్యమైనటువంటి పని అండి. చూడండి, ఇక్కడ రాస్తుంది, యెహోవాకి అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములే. ఏంటయ్యా అయ్యి అంటే అహంకార దృష్టి. చూడండి, అహంకారంతో చూడటం, ఎదట వారిని తక్కువగా చూడటం, నాకేంటి అనే అహంకారంతో చూడటం. అహంకార దృష్టి అంటే అదే, నాకేంటి, ఏమీ లేకపోయినా కూడా నాకేంటి అని గర్వించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే బైబిల్ గ్రంథంలో జ్ఞాని అని సొలొమోను గారు చెప్తారు 16వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో, పడిపోవటానికి ముందంట అహంకారమైన మనసు వచ్చేదంట. ఎప్పుడైతే ఒక మనిషి అహంకారంగా ఉంటాడో, ఎప్పుడైతే ఒక మనిషి గర్వంగా ప్రవర్తిస్తాడో, ఎప్పుడైతే ఒక మనిషి తొందరపడతాడో, ఆ వ్యక్తి త్వరలో పడిపోతున్నాడని అర్థం అండి. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి,
పిల్ల పిల్ల తరాన కూడా కూర్చొని తింటే తరగనన్ని ఆస్తులు ఉన్నాయి, మాకేంటి? మా పిల్లలు వేసుకునే బట్టలు బంధువుల్లో కానీ, రక్త సంబంధుల్లో కానీ, చర్చిలో కానీ ఎవ్వరు వేసుకోకూడదు. అంత మంచి బట్టలు వేసుకోవాలి, అంత ఉన్నతంగా ఉండాలి, అంత మంచి చెప్పులు వేసుకోవాలి, అంత మంచి వాచ్యులు పెట్టుకోవాలి, అంత మంచి అలంకరించుకోవాలి అన్నాడండి. కొన్ని దినాల తర్వాత ఆ వ్యక్తిని మేము చూస్తే పూర్తిగా అడుగంటిపోయి పూర్తిగా ఆర్థికంగా నష్టపోయాడు. మరి సంవత్సరాల తరబడి తిన్నా కూడా తరగని ఆస్తులు ఉన్నాయి అన్నాడు కదా. మరి మొత్తం ఏమైపోయినాయి అంటే అహంకారం. ఎప్పుడైతే మనిషి అహంకారంలోకి వస్తాడో, ఎప్పుడైతే మనిషి గర్వంలోనికి వస్తాడో, ఒక ఆడ మనిషి కానివ్వండి, ఒక మగ మనిషి కానివ్వండి, ఉన్న దాంట్లో దేనంగా దేవుడు మనకిచ్చిన దాంట్లో సంతోషంగా బ్రతకాలే తప్ప అహంకారంతో మనం ఉండటానికి వీల్లేదండి, గర్వంతో మనం ఉండటానికి వీల్లేదండి. దేవుడికి అసహ్యమైన కార్యం ఏంటంటే అహంకారం, గర్వమేనండి. ఈ రెండు ఉన్న వ్యక్తులు ఎప్పుడైనా పడిపోతారు, పతనం అయిపోతారు. త్వరగా పడిపోతున్నారని అర్థం అంట. చూడండి 16వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వచనంలో, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు వచ్చింది. ఈ అహంకారపు మాటలు, అహంకారపు మనస్సు, నేనే కనపడాలి, నా భార్యే కనపడాలి, లేదా నా భర్తే కనపడాలి, లేదా నా పిల్లలే కనపడాలి, మేమే అనే స్వభావం ఎప్పుడు వచ్చింది అంటే అహంకారం వచ్చినప్పుడు వస్తుందండి. ఈ అహంకార స్వభావం వచ్చిన ప్రతి వ్యక్తి ఒక రోజున ఖచ్చితంగా పడిపోతారని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అహంకార దృష్టి అంటే అసలు ప్రభువుకి ఇష్టం లేదండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏమని రాసి ఉంటుందంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును, కనుక మీరందరూ ఎదటి వారి ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొనుడి అని రాసి ఉంటుంది. అహంకారం ఎప్పటికీ మంచిది కాదండి. మనకి ఎన్నున్నా ఎంతున్నా ఒక రోజుకి ఇదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ కలిగి ఉన్నదంతా ప్రభువు మనకిచ్చాడు, మన కష్టం చేత ఇది వచ్చింది కాదండి. సామెతల గ్రంథంలో జ్ఞాని అని సొలొమోను గారు అంటారు, నరుని కష్టము చేత ఏది ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇచ్చిద్ది అని. ఒక మనిషి ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా దేవుని ఆశీర్వాదం కావాలి. మన కష్టం చేత మనం ఎప్పుడూ ఆశీర్వదించబడం కాబట్టి మనం ఏ విషయాన్ని బట్టి కూడా గర్వించడానికి వీల్లేదు, ఏ విషయాన్ని బట్టి అహంకారంతో ఉండడానికి వీల్లేదు. కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు, ఆయనే ఇచ్చాడు. తిరిగి ఆయనకి నచ్చకపోతే తీసేసుకుంటాడు కూడా. అందుకని ఆ వచ్చిపోయే వస్తువుల మీద, వాహనాల మీద మన దృష్టి పెట్టి, వసతుల మీద మన దృష్టి పెట్టి మనం గర్వించడానికి వీలు లేదండి. అందుకని దేవునికి అసహ్యమైనటువంటి గర్వాన్ని మనలో నుండి తీసేసుకుందాం. దేవునికి అసహ్యమైన ఈ అహంకారమైన మనసుని మనలో నుండి తీసేసుకుందాం. దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకుందాం. దీనులను దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. అహంకార దృష్టి దేవుడికి మంచిది కాదు, ఆయన అసహ్యించుకునే కార్యం. ఆయనకి అసహ్యమైన మనకెందుకు? ఆ గర్వాన్ని తీసేసుకుందాం. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, గర్విస్తూ ఉన్నావా? ప్రియ సహోదరి, నాకేంటనే అహంకారంలో ఉన్నావా? అహంకారం మంచిది కాదు, నువ్వు పడిపోతున్నావని అర్థం బైబిల్ మనకు తెలియజేస్తుంది. అహంకారాన్ని తీసేసుకుందాం, గర్వాన్ని తీసేసుకుందాం, దీన మనసు కలిగి ఉందాం, ఏక మనసు కలిగి ఉందాం, అందరితో సమాధానంగా ఉందాం, దైవ దీవెన పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీకు అసహ్యమైన కార్యాలు 6 ఉన్నాయి, 7 కూడా నీకు హేయముగానే ఉన్నాయి ప్రభా. నీకు అసహ్యమైన ఈ 7 కార్యాలు మా హృదయాల్లో లేకుండా తీసివేయండి. అహంకార దృష్టి అంటే మీకు ఇష్టం లేదు, అది నీకు అసహ్యమైంది నాయన. మాలో ఉన్న అహంకారాన్ని తీసివేయండి, మాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి, మాలో ఉన్న హెచ్చింపు స్వభావాలను మీరు తీసివేయండి. విరిగి నలిగిన హృదయం మాకు దయచేయండి. దీన మనసు అనే వస్త్రాన్ని మేము ధరించుకోవడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో వారందరికీ దీన మనసు దయచేయండి.
వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డ వారిని వారు చూసుకోవడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఉదయకాలపు దీవెనలు మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఈ రోజంతా నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. కూలి పనులు చేసుకుంటున్న బిడ్డలను మీరు కాపాడండి. నాయన, ప్రతి బిడ్డకి నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన మీరు దయచేయండి. అందరికీ ఆరోగ్య క్షేమాలు దయచేయండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా మీరు కాపాడండి. ఉదయకాలపు దీవెనలతో అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.